This is Professor Chandrasekhar, Mega Medical Gateway. 35 years experience physics లో ఉంది. గీతం అండ్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా డైరెక్టర్గా వర్క్ చేశాను. ఇప్పుడు నీట్ స్టూడెంట్స్కు ఎలాగైనా సరే సీట్లు తెప్పించాలి అనే ఉద్దేశంతో లాంగ్ టర్మ్ నీట్ అకాడమీ స్టార్ట్ చేశాం. బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కాన్సెప్చువల్ కోచింగ్ అన్ని సబ్జెక్ట్స్లో ఇస్తూ ఫిజిక్స్లో షార్ట్ కట్స్ను కూడా పిల్లలకు ప్రాక్టీస్ చేయిస్తూ ఫిజిక్స్ మీద ఉన్న భయం పోగొట్టాలనే ఉద్దేశంతో ఈ నీట్ లాంగ్ టర్మ్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. లాసెన్స్ బై కాలనీలో పోస్ట్ ఆఫీస్ లైన్లో ఇది ఉంది. లిమిటెడ్ స్టూడెంట్స్ తోటే ఈ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. నా పర్సనల్ ప్రజెన్స్లో పిల్లలకు ఫిజిక్స్ మీద ఉన్న డౌట్స్ను భయాన్ని పోగొట్టి ఖచ్చితంగా మెడికల్ సీట్ వచ్చేట్లుగా చేయడం కోసమే ఈ మెగా స్టార్ట్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిందే నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఆల్ ఇండియా టెస్ట్. దీంట్లో ఆల్మోస్ట్ మొన్న 2025లో 25 లక్షల మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. 1,20,000 మెడికల్ సీట్స్ మనకి ఇండియాలో ఉన్నాయి. అంటే కాంపిటీషన్ ఆల్మోస్ట్ 1:20. ప్రైవేట్ అండ్ మెడికల్ కాలేజీలు కనుక తీసుకుంటే 50-50 సీట్స్ తీసుకోవచ్చు. అంటే ఒక గవర్నమెంట్ కాలేజీలో మనకు సీట్ కావాలి అంటే 1:40 కాంపిటీషన్ ఉంటుంది. ప్రతి 40 మంది స్టూడెంట్స్లో ఒక స్టూడెంట్కి మాత్రమే మనకు మెడిసిన్ సీట్ వస్తుంది. మెడిసిన్ చాలా గొప్ప ప్రొఫెషన్, రిటైర్మెంట్ లేనిది, సర్వీస్ ఓరియంటెడ్. మనం ప్రజలకు సేవ చేస్తూ అదే టైంలో అఫ్కోర్స్ మనీ కూడా ఉంటుంది. మిగిలిన ప్రొఫెషన్స్ లాంటిది కాదు, రిటైర్మెంటే లేనిది. లైఫ్ లాంగ్ ఓపిక ఉన్నంత వరకు డాక్టర్గా మనం స్టూడెంట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి నోబుల్ ప్రొఫెషన్లకి స్టూడెంట్స్ని పంపించడం కోసమే దీన్ని సపరేట్గా నీట్ లాంగ్ టర్మ్ అకాడమీ స్టార్ట్ చేశాము. ఇంతకుముందు కూడా ఎంతోమంది నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఈరోజు డాక్టర్ ప్రొఫెషన్లో చాలా మంచి పేరు తెచ్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏపీ, తెలంగాణ అన్ని చోట్ల ఉన్నారు. బట్ ఎక్కువ మందికి నా వలన బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ మెగాను స్టార్ట్ చేయడం జరిగింది. ఫిజిక్స్ చాలా ఈజీ సబ్జెక్ట్. దాని మీద ఒకసారి ఇంట్రెస్ట్ మనకు డెవలప్ అయితే దాన్ని అసలు ఎట్టి పరిస్థితులను వదలం. ఎన్నేళ్ళైనా సబ్జెక్ట్ని మర్చిపోము. సో అలాంటి ఎంతో అవకాశం ఉన్న ఫిజిక్స్ను అనవసరమైనటువంటి భయాలతో మనం దూరం చేసుకుని మెడికల్ సీట్లకు దూరం అవుతున్నాం. ఏదైనా ఒక స్టూడెంట్ ఫిజిక్స్ మీద కాన్ఫిడెన్స్ పెరిగి ధైర్యం పెరిగితే బయాలజీ, మ్యాథ్స్లో కూడా ఎక్కువ స్కోర్ చేస్తాడు. ఎంతసేపు ఫిజిక్స్లో మనకు చాలా తక్కువ మార్కులు వస్తాయనే టెన్షన్ పడుతూ ఎగ్జామ్ అటెండ్ అయితే మార్క్స్ స్కోర్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఇక్కడ మెగాలో ఇచ్చే కాన్సెప్ట్, నువ్వు ఫిజిక్స్ను టెన్షన్ వదిలి ఏం పర్లేదు, ఫిజిక్స్ చాలా ఈజీ సబ్జెక్ట్, తప్పకుండా మనం ఈజీగా ఆ టెన్షన్ లేకుండా బయాలజీ అండ్ కెమిస్ట్రీలో స్కోర్ చేద్దాం. ఫిజిక్స్లో తక్కువ వస్తున్నాయి, ఓకే, బయాలజీ అండ్ కెమిస్ట్రీలో ఫుల్ మార్క్స్ రావాలి. ఎప్పుడు వస్తాయి? మనకు టెన్షన్ లేకపోతే వస్తాయి. సో ఆ ఫిజిక్స్ టెన్షన్ను పోగొట్టడానికే ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. మరి ఎందుకని క్లాసులో ఫిజిక్స్ చెప్పినా అది గుర్తుండటం లేదు అంటే సరైన అటెన్షన్ పే చేయకుండా మైండ్లో ఒక భయాన్ని పెట్టుకొని నాకు ఫిజిక్స్ వద్దు అనే స్థితిలో పిల్లలు ఉంటున్నారు. అలాంటి దానిలోంచి పిల్లలను బయటికి తీసుకురావడానికే మెగా కృషి చేస్తుంది. ముఖ్యంగా నేను దాని మీద అటెన్షన్ పే చేస్తాను. అలాగే సబ్జెక్ట్ ఏదైనా ఒక ప్రాబ్లం తీసుకుంటే నార్మల్గా ఒక ఫార్ములా వేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్కి వెళ్తాం. కొన్ని స్టెప్స్ అవి టైం టేకింగ్. అదే ప్రాక్టీస్ చేసామనుకోండి, కొన్ని స్టెప్స్ని మినిమైజ్ చేసి ఫాస్ట్గా సొల్యూషన్కి రీచ్ అవ్వచ్చు. అంటే ఇండియాలో 22 లక్షల మంది రాస్తున్న వాళ్ళందరూ కూడా ఒకే రకమైన స్టూడెంట్స్. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. మరి కొందరు ఎందుకు ముందుకెళ్ళి ఫిజిక్స్లో మార్కులు తెచ్చుకుంటున్నారు అంటే వాళ్ళు చేసిన ప్రాక్టీస్లో నెంబర్ ఆఫ్ స్టెప్స్ని మినిమైజ్ చేసి డైరెక్ట్గా సొల్యూషన్కి వెళ్ళే మెథడ్స్ నేర్చుకుంటున్నారు. అలాంటి మెథడ్స్ కనుక మనం ప్రాక్టీస్ చేయించగలిగితే పిల్లల చేత డెఫినెట్గా ఫస్ట్ అటెంప్ట్లో సీట్ వస్తుంది. సో మెగా ఫస్ట్ టార్గెట్ స్టూడెంట్లో ఉన్న భయాన్ని పోగొట్టి ఫాస్ట్గా చివరి స్టెప్ లాస్ట్కి ఎలా వెళ్ళాలి, దీన్నే మనం షార్ట్ కట్స్ అంటూ ఉంటాం. అంటే కొన్ని స్టెప్స్ని తగ్గించేసి ఎలా ఆన్సర్కి రీచ్ అవ్వాలి. ఒకసారి ఆప్షన్స్ని చూసి కూడా మనం ఆన్సర్ టిక్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన 2025 పేపర్ ఫిజిక్స్ బాగా టఫ్ అన్నారు, కానీ కొన్ని స్టాండర్డ్ బిట్స్ పడ్డాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 30 బిట్స్ స్టాండర్డ్ బిట్స్ ఉన్నాయి, చాలా సింపుల్గా చేయగలిగిన బిట్స్. ప్రాక్టీస్ సరిగా లేకపోవడం వలన మనం టఫ్ ఫీల్ అయ్యి దీని ఎఫెక్ట్స్ ఫిజిక్స్ ఓపెన్ చేసి చూసిన తర్వాత వచ్చే టెన్షన్తో కెమిస్ట్రీ, బయాలజీలో మార్కులు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఆ షార్ట్ కట్స్ ఎలా చేయాలి, ఆడుతూ పాడుతూ ఫిజిక్స్ ఎలా నేర్చుకోవాలి,
బయాలజీ కెమిస్ట్రీ ఎలాగో మొదటి నుంచి కూడా సైకలాజికల్గా బయాలజీ ఓకే మనం చదివేసుకుందాం అనే ఫీలింగ్లో ఉంటారు బైపీసీ స్టూడెంట్. అలాగే కెమిస్ట్రీ మీద కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ ఫిజిక్స్కి వచ్చేసరికి వద్దనుకుంటున్నారు. అలా ఉండకూడదు, ఆడుతూ పడుతూ ఫిజిక్స్ చదువుకుందాం. డే టు డే లైఫ్లో ఫిజిక్స్ ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది, కానీ మనకు అది ఫిజిక్స్ యొక్క అప్లికేషన్ తెలియదు. అలాంటివి మనం తెలుసుకుంటూ నవ్వుకుంటూ సరదాగా టెన్షన్ లేకుండా ఫిజిక్స్ నేర్చుకుందాం. అలాగే స్టూడెంట్స్ని పిలిచి బోర్డు దగ్గర కొన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాం. మనము చదివేటప్పటికంటే ఇంకొకరికి చెప్పడానికి చదువుతున్నప్పుడు డెఫినెట్గా మన మైండ్లో ఆ సబ్జెక్టు దాని మీద నాలెడ్జి గ్రిప్ పెరుగుతుంది. జనరల్గా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే పక్క వాళ్ళకి చెబితే అనవసరమైన కాంపిటీషన్, వాడు సబ్జెక్ట్ నేర్చుకుంటాడు మనకు కాంపిటీషన్ వస్తుంది అనుకుంటారు. నా దృష్టిలో అది రాంగ్. నువ్వు పక్కవాడికి సబ్జెక్ట్ చెబితే నీ కాన్సెప్ట్ ఇంప్రూవ్ అవుతుంది, ఫాస్ట్గా ఆన్సర్కి అప్రోచ్ అయ్యే కెపాసిటీ పెరుగుతుంది. నీ మైండ్లో ఉన్న కాన్సెప్ట్, ఒక్కోసారి ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ జస్ట్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. చూడటానికి చదవడానికి చాలా పెద్దదిగా ఉంటుంది, బట్ అక్కర్లేదు, కాన్సెప్ట్ కరెక్ట్గా ఫాలో అయితే ఆన్సర్ పెట్టేయచ్చు. కాబట్టి స్టూడెంట్స్కి నా అడ్వైజ్, డిస్కస్ చేయండి, పక్క వాళ్ళ కోసం అయితే చెప్పండి. దానివల్ల మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ తగ్గదు, మీకు ఇంకా కాన్సెప్ట్స్ పెరుగుతాయి, ఫాస్ట్గా మీరు ఆన్సర్స్ చేయగలుగుతారు. కాబట్టి ఇలాంటి ప్రాక్టీస్, ప్రాబ్లమ్స్ అయినా మ్యాథమెటిక్స్ లేకుండా ఫిజిక్స్ లేదు. ఎందుకంటే ఫిజిక్స్ అంటే ప్రాబ్లమ్స్. ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయాలి. ఎవరైనా చెప్పేది ఉన్న బుక్లో ఉన్న ఈక్వేషన్సే, ఆ ఈక్వేషన్స్ కూడా ఎంత సింపుల్గా మనం మనకు కావాల్సినట్టుగా వాడుకోవచ్చు. ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ని ఇంకో దానికి అప్లై చేసుకుంటే ఏ విధంగా ఆన్సర్ ఆ సొల్యూషన్కి ఫాస్ట్గా రీచ్ అవుతాం అనే దాన్ని ఇక్కడ మెగాలో నేర్పించడం జరుగుతుంది. ఫిజిక్స్ ఒకటే నేర్పిస్తూ బయాలజీ అండ్ కెమిస్ట్రీ వదిలేస్తామని కాదు, వాటికి ఇవ్వాల్సిన అటెన్షన్ వాటికి ఉంటుంది, అలాగే ఎక్స్ట్రా అటెన్షన్ ఫిజిక్స్ మీద ఉంటుంది. ఈ విధంగా మెడికల్ సీట్లు డెఫినెట్గా మనకు రీచ్ అవుతాయి. మనం మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు క్లాసులు కండక్ట్ చేస్తూ 4:30 to 7 కంపల్సరీగా వర్క్ సెషన్స్ ప్లాన్ చేస్తున్నాం. ఇంకా స్టూడెంట్స్ ఉండాలనుకుంటే 7 to 9 కూడా ఉండి వర్క్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ టెస్ట్లు కంపల్సరీగా ప్రతి సబ్జెక్ట్లోనూ కండక్ట్ చేస్తాం. అలాగే వీక్లీ వన్స్ ఎగ్జామినేషన్, గ్రాండ్ టెస్ట్, ఇవన్నీ నార్మల్. డిఫరెంట్ కాలేజెస్, ఇండియాలో ఉన్నటువంటి డిఫరెంట్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి స్టూడెంట్స్కు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే స్టూడెంట్కు అంత బెటర్. అలాగే మన పేపర్ ఒకటే కాదు, మిగిలిన పెద్ద పెద్ద కాలేజీల్లోనూ లేదా ఎక్కడెక్కడ ఏదైనా ఆన్లైన్లో దొరికే పేపర్స్ని కూడా స్టూడెంట్స్తో ప్రాక్టీస్ చేయించడానికే ప్లాన్ చేస్తున్నాం. ప్రాక్టీస్, ఎగ్జామినేషన్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ అటెండ్ అవ్వడం స్టూడెంట్స్లో ఉన్న ఫియర్ను పోగొట్టి కాన్ఫిడెన్స్ను డెవలప్ చేయడం వలన డెఫినెట్గా మెడికల్ సీట్లు వస్తాయి. మన టార్గెట్ గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ సీట్ రావటం. చెప్పాను కదా, 1:40 కాంపిటీషన్లో ఉంది గవర్నమెంట్ కాలేజీలు. అంటే ప్రతి 40 మందిలో ఒకరికి మాత్రమే సీట్ వస్తుంది. మన దగ్గర చేరిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ గవర్నమెంట్ కాలేజీలో ఖచ్చితంగా సీట్ రావాలనే ఉద్దేశంతో మనం ఈ కోర్స్ స్ట్రక్చర్ను ప్లానింగ్ చేస్తున్నాం. సీనియర్ మాస్టర్లు డెఫినెట్గా పిల్లలకు కావాల్సినట్టుగా వాళ్ళకి ఏదైతే కావాలో ఆ విధంగా స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారు. నా దృష్టిలో ఏ మాస్టర్కైనా తనకెంత వచ్చు అనేది ఇంపార్టెంట్ కాదు, స్టూడెంట్కి ఎంతవరకు అర్థమయ్యేట్లు మనం చెప్పగలుగుతున్నాం, వాళ్ళ లెవెల్కి మనం దిగి చెప్పగలుగుతున్నామా లేదా. ఎందుకంటే అందరికీ గ్రాస్పింగ్ పవర్ ఒకే రకంగా ఉండదు. ఒక క్లాస్లో ఒక 50 మంది ఉంటే ఒక ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్లో ఒక 10 మందికి అర్థమవుతుంది. ఇంకొకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకో 20 మందికి అర్థమవుతుంది. బట్ ఇంకోసారి కూడా నేను వాళ్ళకు దగ్గరుండి నీకు అర్థం కాలేదా అని వర్క్ సెషన్లో కూర్చొని ఈ ప్రాబ్లం ఇదిగో ఈ స్టెప్స్ ఇలా చేసాం, ఈ స్టెప్ ఇలా చేసామని చెబితే డెఫినెట్గా 50 మందికి అర్థమవుతుంది. నా ఉద్దేశం క్లాసులో ఉన్నటువంటి అందరు స్టూడెంట్స్కు మాస్టర్ చెప్పేది అర్థం కావాలి. అలాగే అన్ని రకాలు స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇండివిజువల్గా కూర్చొని హ్యాపీగా ఏ విధమైన ప్రెషర్ లేని అట్మాస్ఫియర్లో కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళకి డౌట్ వస్తుంది, ఇమ్మీడియట్గా డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుని చేయొచ్చు, లేదా మాస్టర్ దగ్గర హెల్ప్ తీసుకోవచ్చు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయడం వలన కొత్త ప్రాబ్లం చూడగానే ఏ విధమైనటువంటి ఫియర్, టెన్షన్ లేకుండా అటెంప్ట్ చేస్తారు. ఎందుకంటే ఓకే ఈ మోడల్లో మనం ఇంతకుముందు సాల్వ్ చేసాం, దాన్ని దీనికి అప్లై చేద్దాం, ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. చెప్పాను కదా, మన దగ్గర ఉన్నటువంటి మాస్టర్లు స్టూడెంట్స్కి ఏదైతే కావాలో వాళ్ళ లెవెల్కి దిగి వాళ్ళకి కావాల్సినట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసే సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. కాబట్టి మన కోర్స్ స్ట్రక్చర్
పర్ఫెక్ట్గా స్టూడెంట్లో కాన్ఫిడెన్స్ని పెంచి మెడికల్ సీట్లు ఖచ్చితంగా తీసుకొని వస్తుంది. నేను ఫిజిక్స్ మీద గురించి ఇంతకుముందు చెప్పాను, ఫిజిక్స్ మీద స్ట్రెస్ ఎక్కువ ఇస్తామని. రీజన్ కూడా మీకు చెప్పాను, ఫిజిక్స్ అంటే స్టూడెంట్స్లో భయం ఉంటుంది, ఆ భయం పోగొట్టడానికి అని. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కొందరు స్టూడెంట్స్ అంటే మన నీట్ స్టూడెంట్సే అనుకుందాం. ఒకసారి ఒక ఫిజిక్స్ మాస్టర్ వాళ్ళకి ఒక కాంపిటీషన్ పెట్టారు, అంటే హైడ్ అండ్ సీక్ గేమ్. ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ పేర్లు మార్చుకోమన్నారు, మీ పేర్లు మీవి కాదు, సైంటిస్ట్ నేమ్స్ పెట్టుకోండి, న్యూటన్, వాట్, కెల్విన్, డిఫరెంట్ నేమ్స్ ఎవరిదైనా పర్లేదు, కానీ ఏం పేరు పెట్టుకున్నారో బుక్లో రాయమన్నారు. ఒక స్టూడెంట్ న్యూటన్ రాసుకున్నాడు, ఒకడు వాట్ అన్నాడు, ఒకడు కెల్విన్ అన్నాడు, ఒకడు ఫారడే అన్నాడు, ఇలా అందరూ థామ్సన్ ఇలా పెట్టుకున్నారు. ఒక 20 మెంబర్స్ దాకా. అదొక పెద్ద బిల్డింగ్, దాంట్లో హైడ్ అండ్ సీక్ స్టార్ట్ చేస్తూ ముందే చెప్పాడు, ఇది ఫిజిక్స్ ఓరియంటెడ్ హైడ్ అండ్ సీక్, నార్మల్గా పిల్లలు ఆడుకునేది కాదు, మీకు ఎందుకో చివరిలో చెప్తాను అన్నారు. ఒక స్టూడెంట్ చాలా తెలివిగా సరే సార్ ఏం పర్లేదు మేము అదే ఫాలో అవుతామని చెప్పారు. సరే ఒక స్టూడెంట్ ఏమో అందరినీ దాక్కోమని తను కనుక్కున్నాడు, అందరు స్టూడెంట్స్ని కనుక్కున్నారు. చివరిలో ఒక రూమ్లో ఒక కుర్రాడు ఒక జస్ట్ 1 by 1 అంటే 1 meter by 1 meter ఒక స్క్వేర్ డ్రా చేసుకుని దాని మధ్యలో నించున్నాడు. వీడు వెళ్ళాడు, వాడిని చూసి న్యూటన్ అని అరిచాడు. అన్నాడు ఐఎమ్ నాట్ న్యూటన్ అన్నాడు. అదేంటి న్యూటనే కదా, కాంటే బుక్లో ఉంటుంది, నీ పేరు పక్కన న్యూటన్ రాస్తావు నాకు తెలుసు అన్నాడు. సరే సార్ వచ్చారు, సార్తో కూడా చెప్పాడు ఇలా, సార్ నేను కనుక్కున్నాను కానీ న్యూటన్ ఏమో నేను కాదన్నాడు అన్నాడు. సార్ కూడా అలా వాడిని పైనుంచి కిందికి చూసి ఎస్ వాడు చెప్పింది కరెక్టే, వాడు న్యూటన్ కాదు అన్నాడు. అదేంటది బుక్లోనేమో న్యూటన్ అని పేరు రాశారు, మరి న్యూటన్ కాదంటున్నారు, మిగిలిన పిల్లలందరూ వచ్చారు, అదేంటి సార్ అని. ఒకసారి మీరు అందరూ ఆలోచించండి, వాడు మాత్రం న్యూటన్ కాదు, వాడి పేరు మారిపోయింది, ఎంతమంది ఏం రాసుకున్నాడో అనవసరం, ఇప్పుడు మారిపోయిందని చెప్పాడు. ఏమై ఉంటుంది ఏమో మీరే ఆలోచించి తర్వాత మాకు ఆన్సర్ పంపించండి కుదిరితే. ఖచ్చితంగా అతను న్యూటన్ కాదు, సార్ కూడా చెప్పిన పాయింట్, న్యూటన్ కాదు అని చెప్పిన పాయింట్ చాలా కరెక్టే. అంటే ఇలా సరదాగా మనం ఫిజిక్స్ను గేమ్స్లో అయినా లేకపోతే డే టు డే లైఫ్లో అయినా అప్లై చేసుకోవచ్చు. మా మెగాలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్కు ఈక్వల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అంటే ఫ్లోర్ ఇన్ఛార్జెస్ లేకపోతే జైల్స్ ఉండడం అదేది ఉండదు. పేరెంట్స్ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా వచ్చి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, ఇక్కడే నేను అవైలబుల్గా ఉంటాను. అలాగే స్టూడెంట్స్కు ఈక్వల్ అటెన్షన్ ఆన్ ఆల్ సబ్జెక్ట్స్ విత్ సీనియర్ ఫ్యాకల్టీ, ప్లస్ ఎగ్జామ్ పేపర్ డిస్కషన్స్. లేదు స్టూడెంట్స్ ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసినవి, స్టడీ అవర్స్లో ప్రాక్టీస్ చేసినవి నెక్స్ట్ డే క్లాసుల్లో డిస్కస్ చేసి వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసి మన నీట్ సిలబస్కు అనుగుణంగా ఈ పాత పేపర్ల మోడల్స్ కానీ ఇవి తీసుకొని వాటన్నిటిని గురించి పర్ఫెక్ట్ ట్రైనింగ్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్కు మెగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది. మనం ఎంతోమంది స్టూడెంట్స్ని చూస్తున్నాం, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని. ఎందుకు ఫీల్ అవుతారు? కాన్సెప్ట్స్లోనో ఏదో ఒక సబ్జెక్ట్లో వెనకపడితే ఫీల్ అవుతారు. ఇక్కడ అసలు ఆ వెనకపడే అవసరమే రాదు, బికాజ్ అందరి మీద ఈక్వల్ అటెన్షన్ మెగా పే చేస్తుంది. ఖచ్చితంగా మీరు జాయిన్ చేసే మీ స్టూడెంట్ మెడికల్లోకి వెళ్తారు, మెగాలో చేరితే మెడిసిన్లో చేరినట్లే అనే ఫీలింగ్ మీకు ఖచ్చితంగా కలుగుతుంది. కారణం మేము తీసుకుంటే అకాడమిక్ ప్రోగ్రామ్, ఎగ్జామినేషన్స్, పేపర్ డిస్కషన్స్, ప్రాక్టీస్ టెస్ట్, ఇలా డిఫరెంట్ ఈవెన్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకి ప్లాన్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్కు కొన్ని టాపిక్స్ను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసి తర్వాత కూడా రిఫర్ చేసుకోవచ్చు. మీకు ఇంకో మాట చెప్పాలి, ఆల్రెడీ 1300+ వీడియోస్ యూట్యూబ్లో ఈ ఫిజిక్స్ వరకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్లో అప్లోడ్ చేశాం. అంటే షార్ట్ కట్స్ ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఇంటి దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు. అంటే క్లాస్ మిస్ అయ్యాము లేదా క్లాస్లో సరిగా వినలేదు అనే స్టూడెంట్స్ అలా కూడా ట్రైనింగ్ అయ్యి ముందుకు వెళ్ళడానికి, మంచి ర్యాంక్ స్కోర్ చేసి సీట్ ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజీలో తెచ్చుకోవడానికి అవకాశాన్ని మెగా కల్పిస్తుంది. కాబట్టి పేరెంట్స్ మా మీద నమ్మకంతో, మెగా మీద నమ్మకంతో ఖచ్చితంగా ఇక్కడ జాయిన్ చేస్తే రిజల్ట్స్ డెఫినెట్గా వాళ్ళకు వస్తాయి అని ఘంటాపథంగా చెప్పగలను. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ ఆల్రెడీ మెగాలో స్టార్ట్ అయ్యాయి. లిమిటెడ్ స్ట్రెంత్ కాబట్టి తక్కువ మందికి నేను ఇక్కడ అకామిడేట్ చేయగలను. ఎందుకంటే
మనం తీసుకున్నది ఇప్పుడు కాన్సెప్చువల్ కోచింగ్నే ఇవ్వాలి. అన్ని సబ్జెక్ట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎక్కడైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో, ఏ సబ్జెక్ట్లో ఎంత కాన్సెప్ట్ వరకు చెప్పాలో అవన్నీ చెప్పడం జరుగుతుంది. చాలా కాలేజీల్లో చేస్తున్న చిన్న తప్పు ఏంటంటే, ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఓ ప్రాబ్లం బోర్డు మీద కానీ లేదా పిల్లల్ని చూసుకొని ఓ ఫార్ములా ఇచ్చేసి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఆన్సర్ వస్తుందని చెప్తున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ప్రొసీజర్. అలాంటిది ఇక్కడ జరగదు. అసలు స్టూడెంట్ని దాంట్లో ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, అది కెమిస్ట్రీలో ప్రాబ్లమైనా ఫిజిక్స్లో ప్రాబ్లమైనా, అసలు అడిగింది ఏంటి, మన దగ్గర ఉన్న ఫార్ములాస్ ఏంటి, ఏ ఫార్ములా ఎందుకు సూట్ అవుతుంది, ఆ ఫార్ములాని ఏ విధంగా మార్చుకోవాలి, ఒక ఫార్ములాతో సరిపోతుందా లేదా 2-3 ఫార్ములాస్ కలిపి కొత్త ఫార్ములా తయారు చేసుకొని మనం ఆన్సర్కి వెళ్ళాలా అనేది ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే నా దృష్టిలో కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్. ఏదో సింపుల్గా నేను ఓ ప్రాబ్లం చదివాను, ఓ బుక్ నుంచి ప్రాబ్లం తీశాను, బోర్డు మీద రాశాను, స్టూడెంట్ కాపీ చేసుకుని ఎవరే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి ఆన్సర్ వస్తుంది, ఓకే, ఆ ప్రాబ్లం వరకు సరిపోయింది. బట్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తే కొంచెం మోడల్ మారిస్తే స్టూడెంట్ సాల్వ్ చేసే స్థితిలో ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది, స్టూడెంట్కు ఆ రిలేటెడ్ ఫార్ములాస్ అన్నీ మైండ్లో ఉంటే. బుక్లో ఇచ్చిన ఫార్ములాసే కాదు, కొన్ని మనం కొత్తగా తయారు చేసుకుంటాం ఈజీగా లాస్ట్ స్టెప్కి రీచ్ అవ్వడానికి, అవి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అందరికీ తెలిసింది కైనమాటిక్స్లో 4 ఈక్వేషన్స్ తెలుసు, ఆ 4 ఈక్వేషన్స్ వాడితే చాలు అని. కానీ అవి కాదు, కొన్ని ఈక్వేషన్స్ కనుక ఎక్స్ట్రా తీసుకుంటే వీటి నుంచి వచ్చిన ఈక్వేషన్సే చాలా ఫాస్ట్గా ఆన్సర్స్ రీచ్ అవుతాం. సో స్టూడెంట్స్కు అలాంటి వాటి మీద ట్రైనింగ్, అది ఫిజిక్స్లో అయినా కెమిస్ట్రీలో అయినా ప్రాబ్లమ్స్ ఉన్న చోట అలాంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కారణం, ఇలాంటి ట్రైనింగ్ ఉన్న స్టూడెంట్ డెఫినెట్గా గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ సీట్ సంపాదిస్తారు. నా దృష్టిలో మెడిసిన్ కనుక సీట్ వచ్చిందంటే తను టాప్ స్టూడెంటే. కారణం చెప్పాను కదా మీకు, నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. మిగిలిన టెస్టులు ఎంట్రన్స్ టెస్టులు అంటారు, దీన్ని ఎలిజిబిలిటీ అంటాం. నీట్ క్వాలిఫై అవ్వకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా సీట్ తీసుకోలేం. మిగిలిన వాటిలో ఎంసెట్లోనో లేకపోతే ఐఐటీలోనో ప్రాబ్లం లేదు, దాంట్లో ర్యాంక్ వస్తే సీట్ వచ్చేస్తుంది, ఓకే. ఈ ర్యాంకును తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఆ ర్యాంక్ అవసరం లేదు. కానీ మెడికల్లో నీట్ క్వాలిఫై అయిన స్టూడెంట్ ఎంత అమౌంట్ కడతా అన్నా ప్రైవేట్ కాలేజీలో సీట్ ఇవ్వరు. కాబట్టి అందుకే దీన్ని నీట్ అన్నారు, నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఫస్ట్ ఎలిజిబుల్ అవ్వాలి, తర్వాత ఈ ర్యాంకును బట్టి కాలేజీలో సీట్లు వస్తాయి. సో ఇక్కడున్న తేడాను మనం గమనించి స్టూడెంట్కి ఎలిజిబిలిటీ రావాలి, అలాగే ఎంట్రన్స్లో క్వాలిఫై గవర్నమెంట్ కాలేజీలో సీట్ తీసుకురావాలి. సో మెగా టార్గెట్ గవర్నమెంట్ కాలేజీల్లో మెడికల్ సీట్లు స్టూడెంట్స్కి రప్పించడం. 26 అంటే నీట్ 26లో మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్ కూడా మెడిసిన్లో జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో మెగాను మేము మొదలుపెట్టడం జరిగింది.